ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి కూడా మా జైబీఎం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నాయకులు ఆదోని నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి అంశం ఏమంటే 20/8/2025 తేదీన ఈ చిగిలి గ్రామానికి చెందినటువంటి దాదాపు 6 విద్యార్థులు, ఒకరు వచ్చేసి భీమేష్, వినయ్, మహబూబ్ బాషా, సాయి కిరణ్, కిన్నెర సాయి, శశికుమారు, ఇలా 6 విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్లో 5th క్లాస్ దాకా చదువుకుని స్కూల్ అయిపోయిన తర్వాత మరి పని నిమిత్తం కూడా ఇక్కడ కొండ ప్రాంతాలు ఇక్కడ చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. మరి ఈ ప్లేసులు చూస్తే మరి దాదాపు మరి ఈ కుంటలోకి వచ్చి ఆడుకోవడానికి వచ్చి మరి ఇక్కడ ప్రమాదవశాత్తుగా కాళ్ళు జారిపడి దాదాపుగా 6 విద్యార్థులు చనిపోవడం అంటే ఈ దేశానికి ఒక దిగ్భ్రాంతిగా మేము గురైపోయినామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆ జైబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన ఆ కుటుంబాలందరూ కూడా పరామర్శించడం జరిగింది. దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శిస్తుంటే మాకే ఎంతో చలించిపోతున్నాము, మేమెంతో బాధకి గురైపోతున్నాము. నిజంగా ఆ తల్లిదండ్రుల లోటునైతే తీర్చలేము. నిజంగా అయితే ఇటువంటి సంఘటన జరగడం ఈ దేశానికి ఒక బాధకరమైన విషయం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఎందువల్ల జరిగిందని అనేది విషయాన్ని కూడా పూర్తి సమగ్ర విచారణ ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ జిల్లా డిఓ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు స్కూలు కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఎక్కడ ఏమనేది కూడా సమగ్ర విచారణ కూడా చేసి మాకు పూర్తి వివరణ కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విద్యార్థులు కూడా చనిపోవడంతో మరి ఆ కుటుంబాలకి దాదాపు 30 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి, 5 సెంట్ల ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని కూడా మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం గురించి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరి నిర్లక్ష్యం ఇక్కడ అంటే చూస్తూ ఉంటే దాదాపు రాజకీయ నాయకులే ఈ మట్టిని దన్నుకొని మరి ఈ గుంతలు ఏర్పాటు చేసి మరి జోబులు నింపుకొని పసి పిల్లల ప్రాణాలు కూడా తీయడం ఈ రాజకీయ నాయకులకే మరి అంకితం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని మరి ఇట్లా ట్రాక్టర్లతోన గుంతలు వేవి, జేసీబీలతో గుంతలు వేవి, ట్రాక్టర్లతోన తోలి టిప్పర్లతో తోలడం వల్లే ఈ గుంతలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రాజకీయ నాయకులకి నేను ఒకటే ఈరోజు ప్రశ్నిస్తున్నా, అయ్యా రాజకీయ నాయకులారా, మరి దళారు వ్యవస్థలారా, ఇటువంటి ప్రమాదవశాత్తు గుంతలు మీరు తవ్వద్దండి. మీ వ్యాపారానికి, మీ డబ్బులకి, మీ అక్రమ డబ్బులకి ఇలాంటి పసిపిల్లల ప్రాణాలని అడ్డం పెట్టద్దండి. నిజాయితీగా మరి యథార్థంగా మీరు కష్టపడి సంపాదించండి అని కూడా నేను రాజకీయ నాయకులకు కూడా మరి సూటిగా అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ ఏ కాంట్రాక్టర్ అయితే తగినాడు, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ అయితేమి, ఎన్ఆర్జీఎస్ వాళ్ళైతేమి, ఎంపీడీఓ అయితేమి, మరి ఈ జిల్లా కలెక్టర్ అయితేమి, డిఈఓ గారు అయితేమి అందరూ కూడా మరి సమాధానం చెప్పాలి. ఎస్పెషలీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు చొరవ తీసుకోవాలి. నువ్వు ఒక్కసారి నారా లోకేష్ గారు నేను అడుగుతున్నా, ఎక్కడో నారాయణ స్కూల్లోనా పేరెంట్స్ విద్యార్థులని వేధిస్తే మరి ప్రజా సంఘాలు కానీ స్టూడెంట్ ఫెడరేషన్లు కానీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే ఇమ్మీడియట్లీగా నారాయణ గారు ఏదైనా మా స్కూల్లోనా మాకు డబ్బులు రాకోకుండా మరి వీళ్ళు ఇట్లా కత్తెర వేస్తున్నారు, మాకు ఎట్లా అంటే ఇమ్మీడియట్లీగా రాత్రికి రాత్రే నీవు ప్రజాకూని చేసి అక్రమంగా జీవోని తీసుకొని కేవలం స్కూల్లో ఒక జైలుగా తయారు చేసిన ఘనత నీకు ఉంది. మరి ఈ పిల్లలు ఈ విద్యాశాఖ మినిస్టర్ ఉన్నటువంటి మీరు 6 విద్యార్థులు చనిపోతే ఇంతవరకు మీ నోరు మెదపలేదు. తక్షణమే ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఆర్థిక పరిహారం అందించాలి. నిజంగా గ్రామాన్ని కూడా సందర్శించాలి. అదేవిధంగా
మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యమో అటువంటి వారి పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా దళితులు దాదాపుగా 3 విద్యార్థులు ఉన్నారు. మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఏం చెప్తుందంటే ప్రమాద స్థితి కానీ చనిపోతే కానీ ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి, 5 సెంట్లు ఇల్లు ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇవ్వాలి అని కూడా ఉంది. తక్షణమే శశి కుమారు మరి వాళ్ళ తండ్రికి కృష్ణప్పకి, అదేవిధంగా కిన్నెర సాయి తండ్రికి రాజుకు, సాయి కిరణ్ మరి తండ్రికి మహారాజుకు కూడా తక్షణం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము, 5 ఎకరాల పొలము, 5 సెంట్ల ఇల్లు, దాదాపుగా 20 లక్షల ఎక్స్గ్రేస్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. దీనిపైన మీరు ప్రభుత్వం కానీ మీరు దీనిపైన స్పందించలేకపోతే జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ఈ రాష్ట్రంలో మా సత్తా ఏమో కూడా చూపిస్తాననుకునే సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.